ఓకే. సో, మంగళాచరణ చేసుకుందాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिधे नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। వన్ సెకండ్, నేను ఇప్పుడే వస్తాను. నెట్ కొంచెం కనెక్ట్ ఓకే అవుతుంది. ఓకే ఫైన్. ఐ థింక్ నెట్ స్ట్రక్ అయినట్టుంది. ఐ థింక్ నౌ ఇట్ ఈస్ ఫైన్. ఓకే, మనం కంటిన్యూ చేద్దామంట. నిన్న మనం మొదలు పెట్టాము 8వ స్కందము 23వ అధ్యాయము. సో అందులో 17వ నంబర్ శ్లోకం వరకు మనము చర్చించుకున్నాము 8వ స్కందం 23వ అధ్యాయంలో. ఇప్పుడు 18వ శ్లోకం నుంచి మనము ఇప్పుడు కంటిన్యూ చేద్దామంట. శుకదేవ్ గోస్వామి ఏమంటారు చూద్దామంట. శ్రీ శుక ఉవాచ प्रतिनन्द्य हरेरञ्जा आज्ञाम् उशना भगवानिति यज्ञचित्रं समाधत्त बलेर्विप्र ऋषिभिः सह. సో సుఖదేవ్ గోస్వామి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే, ఈ విధంగా శుక్రాచార్యుడు తన తప్పు తెలుసుకొని, అసలు ముందు నుంచే తెలుసు అనుకోండి, ఇప్పుడు బయటకు చెప్పేశాడు నేనే తప్పు చేశాను అసలు ఆయన ఎలా తప్పు చేశాడు, ఎలా సరిదిద్దుకున్నాడు అని చూసాం మనం నిన్న. సో ఇప్పుడు ఆయన సుఖదేవ్ గోస్వామి అంటారు, ఈ విధంగా శుక్రాచార్యులు కూడా భగవంతుడి యొక్క ఆదేశాన్ని పాటించి ఎంతో ఆదరపూర్వకంగా
మిగతా బ్రాహ్మణులతో సహా కలిసి ఆయన కూడా ఈ ఏవైతే తప్పిదాలు జరిగాయో అన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తం చేసుకున్నాడంట అక్కడ యజ్ఞంలో, బలి మహారాజ్ యజ్ఞంలో జరిగిన తప్పిదాలకి. సో ఇప్పుడు నెక్స్ట్ 19వ శ్లోకం. ఏవం బలేర్మహీం రాజన్ భిక్షిత్వా వామనో హరిః దదౌ భ్రాత్రే మహీంద్రాయ త్రిదివం యత్పరైర్హృతం. సో అనువాదం ఏంటంటే, సుఖదేవ గోస్వామి అంటారు, హే పరీక్షిత్ రాజన్, ఈ విధంగా బలి మహారాజు నుంచి మొత్తం భూమి ఏదైతే ఆయన దానంలో తీసుకున్నాడు వామన దేవుడు భగవంతుడు, ఆయన అది తన అన్నయ్య అయిన ఇంద్రుడికి ఆ మొత్తం కూడా ఇచ్చేశాడంట ఆ భూమి. సో ఇంద్రుడికి తన స్వర్గం అనేది లభించింది అన్నమాట. ఇప్పుడు 20-21 ప్రజాపతిపతిర్బ్రహ్మ దేవర్షి పితృభూమిపై దక్ష భృగ్వంగీరో ముఖ్యైః కుమారేణ భవేన చ కశ్యపస్యాదితే ప్రీత్యైః సర్వభూతా భవాయ చ లోకానాం లోకపాలానాం అకరోత్ వామనం పతిం. సో నెక్స్ట్ ఏమన్నారంటే, బ్రహ్మదేవుడు మిగతా ప్రజాపతులందరికీ కూడా ఆయనే ముఖ్యమైన నేత, లీడర్, ప్రభు. ఆయన మిగతా దేవతలందరూ, ఇంకా ఋషులు మునులు అందరితో, పితృలోక వాసులు, మనువులు, ఇంకా దక్ష, భృగు, అంగిరట్ ఇత్యాది ప్రజాపతులతో సహా, ఇంకా కార్తికేయ, శివుడు, ఇంకా వీళ్ళందరితో సహా వాళ్ళందరూ కూడా తో సహా బ్రహ్మదేవుడు కూడా వామన దేవుడు అందరినీ రక్షించే రక్షకుడుగా స్వీకరించి, ఇదంతా కూడా వామన దేవుడు అదితి ఇంకా కశ్యపముల్ని వాళ్ళిద్దరి యొక్క ఆనందం కోసం చేశాడు ఈ లీల. అలాగే ఈ యొక్క మొత్తం జగత్తులో ఉన్న అందరూ జీవుల కళ్యాణం కోసం, దాని కోసం చేశాడు ఈ లీలను అనే విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకున్నారు అన్నమాట అందరూ కలిసి. సో వామన దేవుడు ఎందుకు ఈ లీల చేశాడు అనే పాయింట్. సో 22-23 శ్లోకాల్లో వేదానాం సర్వదేవానాం ధర్మస్య యశసః శ్రియః మంగళానాం వ్రతానాం చ కల్పం స్వర్గాపవర్గయోః ఉపేంద్రం కల్పయాం చక్రే పతిం సర్వవిభూతయే తదా సర్వాణి భూతాని వృషం ముమోదిరే నృప. పరీక్షిత్ రాజా, ఇంద్రుడు ఇలా ముల్లోకాలకి అధిపతి అనుకుంటాడు, అలా దేవతలు అందరికీ అధిపతి. కానీ ఇక్కడ ఆ దేవతలతో సహా, బ్రహ్మదేవుడితో సహా ఇక్కడ వాళ్ళందరూ కూడా ఉపేంద్ర లేకపోతే భగవంతుడు వామన దేవుడే అన్నిటినీ రక్షించేవాడు, ధర్మాన్ని రక్షించేవాడు. ఖ్యాతి, సంపద, శుభము అన్ని స్వర్గలోక ప్రాప్తి కానీ ముక్తి కానీ పొందాలంటే ఆయనే కారణం అనే విషయాన్ని అర్థం చేసుకొని, ఇప్పుడు అక్కడ వామన దేవుడు అయిన ఉపేంద్రుని స్వీకరించి భగవంతుడిగా, వారి యొక్క ప్రభువుగా, తద్వారా అందరూ కూడా ఎంతో ఆనందాన్ని పొందారంట. సో బేసికల్గా ఏంటంటే, ఒక్కొక్కసారి అలా ఇంద్రుడు నేనే దేవతల రాజుని, 3 లోకాలని నేనే శాసిస్తున్నాను అనేసి అప్పుడప్పుడు కొంచెం అహంకారం రావచ్చు, లేకపోతే అనుకోవచ్చు నేనే అందరికన్నా గొప్ప అని. సో ఇలాంటి లీలలు జరిగినప్పుడు అర్థమవుతుంది అన్నమాట, అసలు ఇంద్రుడి స్థానం ఏంటి, భగవంతుడి స్థానం ఏంటి, దేవతలకి భగవంతుడికి ఎంత వ్యత్యాసం ఉంది. కొంతమంది అనుకుంటారు అందరూ ఒకటే, అందరూ సమానమే, శివుడు, కార్తికేయుడు, బ్రహ్మ, విష్ణు అందరూ ఒకటే సమానం కాదు. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అవునా, ఇప్పుడు ఈ బలి మహారాజుతో యుద్ధం జరిగినప్పుడు
ఈ దేవతలందరూ కూడా పాల్గొన్నారు. కానీ వీళ్ళందరూ కూడా జయించలేకపోయారండి. ఇప్పుడు స్వర్గాన్ని మళ్ళీ వామన దేవుడు మాత్రమే ఈ బలి మహారాజు నుంచి తీసుకొని తిరిగి ఇంద్రుడికి ఇవ్వగలిగారు. ఇంకొకరికి అది సాధ్యం కాలేదు. సో ఇక్కడ అందుకే క్లియర్‌గా ఇచ్చారు. బ్రహ్మ, శివ, కార్తికేయ అందరూ కూడా వామన దేవుడే వాళ్ళ భగవంతుడు, వాళ్ళ ఆరాధ్య దైవం అని ఒప్పుకున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట అర్థం చేసుకోవడానికి అందుకే. ఇలాంటి లీలలు అందుకే చాలా ఇంపార్టెంట్ మనకి. అసలు భగవంతుడు ఎవరు? ఆయన స్థానం ఏంటి? దేవతలకి, భగవంతునికి ఎంత తేడా ఉంది అనే విషయాలు మనకు అర్థమవుతాయి. భాగవతంలో ఇలాంటి లీలల్ని చదువుకున్నప్పుడు. సో ఎవరికైతే ఎలాంటి అపోహలుంటాయో, భ్రమలుంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు టీవీ సీరియల్‌లు చూసారనుకోండి. ఒక గణపతి మీద సీరియల్ చూస్తే ఆయనే అందరికన్నా గొప్ప అని చూపిస్తారు. హ్మ్. కర్ణుడి మీద సీరియల్ తీసి ఆ కర్ణుడే అందరికన్నా గొప్ప మహాభారతంలో అని చూపిస్తారు. అలా వాళ్ళకు డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళు అలా ఒక క్యారెక్టర్‌ని లేకపోతే ఒక దేవతని అందరికన్నా గొప్ప అని చూపించేసి వాళ్ళు దాని ప్రకారం దానికి తగ్గట్టుగా కథలన్నీ అల్లుకొని పెట్టేసి అలా చెప్పేస్తారనమాట. ఇది ఈ క్యారెక్టర్ గాని, ఈ దేవత గాని అందరికన్నా గొప్ప అని. సో, అసలు అది కరెక్ట్ కాదనమాట. హ్మ్. అలా సీరియల్‌లు గాని, సినిమాలు గాని చూసి ఆహ్, నేర్చుకోకూడదు. సో, అలా కొన్ని కొన్ని సీరియల్‌లో చేంజ్ చేసేస్తారనమాట. సపోజ్ ఒక చోట ఇక్కడ మనం చూస్తాము. ఆహ్, శివుడు చంపలేకపోయాడు. అప్పుడు విష్ణువు వచ్చి ఆయనకి హెల్ప్ చేశాడు. లేకపోతే విష్ణువు, శివుడి మధ్యలో కూడా యుద్ధం జరిగినప్పుడు విష్ణువు గెలిచాడు. చాలా క్లియర్‌గా ఉంటాయి భాగవతంలో. కానీ అవే మీరు సీరియల్‌లో, సినిమాల్లో జూస్తే అక్కడ ఎలా చూపిస్తారంటే వాళ్ళకి ఇష్టం అన్నమాట అది. అతను శివుడిని భగవంతుడిగా చూపించాలి అందరికన్నా గొప్ప అంటే, ఆ యుద్ధంలో ఏమనిపిస్తుంది ఎలా చూపిస్తాడంటే శివుడే గెలిచినట్టు చూపిస్తారు. ఆ! లేకపోతే శివుడు, విష్ణువు చాలా సేపు యుద్ధం చేశారు. దాని తర్వాత విష్ణువు ఒప్పుకున్నాడు. నువ్వే గొప్ప అని అలా చూపిచ్చేస్తారు. వాళ్ళిష్టం. వాళ్ళకేది చూయించాలంటే అది చూయిస్తారు. శాస్త్రంలో ఎలా ఉంది అలా వాళ్ళు చూయించరు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం చేస్తున్నారు సీరియల్‌లు, సినిమాలు. ఏదో మీకు ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వడానికి కాదు. సో, అందుకనే అలాంటివి చూసి చాలామంది ఇవి నేర్చుకుంటారు, తెలుసుకుంటారు కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలన్నమాట అందుకని. సో, మీరు నిజంగా శాస్త్రాలు చదివితే అప్పుడు మీకు అర్థమవుతుందసలు. ఏది కరెక్టు, ఏది తప్పు అని. సో, నెక్స్టొచ్చేసి 24వ శ్లోకం. తతస్త్వ ఇంద్రః పురస్కృత్య దేవయానేన వామనం లోకపాలైర్దివం నిన్యే బ్రహ్మణా చానుమోదితః. సో, ఇక్కడ ఏమంటున్నారంటే, దాని తర్వాత ఇంద్రుడు మిగతా దేవతలందరితో కలిసి వామన దేవుడిని ఆయన ముందుగా ఉంచి, బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞతో ఆయన వామనదేవుడిని గూడా ఆయన ముందు ఉంచుకొని, ఆ విధంగా ఆ యొక్క ఆకాశ విమానంలో హ్మ్. ఆయన స్వర్గలోకానికి తీసుకెళ్లారంట వామనదేవుడిని. సో, ఇక్కడ ఉపేంద్ర అని అంటారు వామనదేవుడిని. ఎందుకంటే వామనదేవుడు యొక్క ఇక్కడ బేసికల్లీ వామనదేవుడిని ఉపేంద్ర అని ఎందుకంటారు? ఎందుకంటే ఆయన ఉప ఇంద్ర అన్నమాట. ఇంద్రుడి యొక్క తమ్ముడిగా ఇక్కడ జన్మించాడు. అవతారం తీసుకున్నాడు అదితి కశ్యపులకి. సో, అందుకే ఇప్పుడు ఇంద్రుడు వామనదేవుడిని తీసుకొని ఇప్పుడు ఆయన తన స్వర్గానికెళ్తున్నాడన్నమాట బేసికల్లీ. హ్మ్. సో, ఇందు సో, మనము నెక్స్ట్ 25వ శ్లోకం చూద్దామన్నమాట. ప్రాప్య త్రిభువనం చేంద్ర ఉపేంద్ర భుజపాలితః శ్రియా పరమయా జుష్టో ముముదే గత సాత్వసః. సో, ఇక్కడ మనకి ఈ అనువాదం ఏంటంటే, ఇంద్రుడు ఎవరైతే దేవేంద్రుడు ఉన్నాడో, అలా వామన దేవుడు ద్వారా ఇప్పుడు రక్షణ పొందుతున్నాడు. భగవంతుడు స్వయంగా ఇక్కడ ఇంద్రుడిని రక్షించాడు. ఇప్పుడు ఆయన స్వర్గానికి కూడా తీసుకెళ్ళాడు.
ఈ విధంగా మళ్ళీ ముల్లోకాల్ని శాసించడానికి అర్హుడైపోయాడు ఇంద్రుడు. మళ్ళీ ఇంద్రుడి తన యొక్క సింహాసనం పైన కూర్చొని ఇప్పుడు ఎంతో సంతృప్తితో ఆనందంతో నిర్భయంగా పరిపాలిస్తున్నాడు అనమాట. నెక్స్ట్ 26, 27. సో ఇందులో పెద్దగా తాత్పర్యాలు ఏమి లేవండి, జస్ట్ అందుకే నేను చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంకొక 2 తాత్పర్యాలు ఉన్నాయి ఇంపార్టెంట్ గా, మనం నెక్స్ట్ వచ్చే శ్లోకాలు చూస్తున్నాం. 26, 27. బ్రహ్మా శర్వ కుమారశ్చ భృగ్వాద్యా మునయో నృప పితరః సర్వభూతాని సిద్ధా వైమానికాశ్చ సుమహత్ కర్మ తద్విష్ణో గాయంతః పరమద్భుతం జిష్ణ్యాని స్వాని తే జగ్ముర్ అదితిం చ శశంశిరే. సో బ్రహ్మ, శివుడు మరియు కార్తికేయ, ఇంకా భృగుముని, మిగతా ఋషులు, మునులు, పితృలోక వాసులు, ఇంకా మిగతా జీవులు, ముఖ్యంగా సిద్ధలోక వాసులతో సహా, ఇంకా ఎవరైతే ఇలా ఆకాశంలో విమానంలో ప్రయాణించే వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వామన దేవుడిని అద్భుతంగా ఆయన అసాధారణమైన లీలలను వర్ణిస్తూ ఆయన గుణమహిమల్ని కీర్తించారంట. ఈ విధంగా వాళ్ళు ఏరోప్లేన్లో కీర్తన చేసుకుంటూ భగవంతుడిని కీర్తించుకుంటూ స్వర్గానికి వెళ్ళారంట. అలాగే అదితిని కూడా పొగిడారంట, ఆమె యొక్క విశేషతను కూడా. సో ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట, ఏరోప్లేన్లో కీర్తన చేసుకుంటూ వాళ్ళు వెళ్ళారు స్వర్గానికి. నెక్స్ట్ అవతారం వస్తుంది, మత్స్య అవతారం. అందులో బోట్లో కీర్తన చేసుకుంటూ వెళ్తారు అనమాట. సో ఇవన్నీ భాగవతంలో ఆల్రెడీ ముందే ఉన్నాయి అన్నమాట, ఇక్కడ కొత్తగా చేసేది ఏం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి 28వ శ్లోకం. సర్వం ఏతన్మయా ఖ్యాతం భవతః కులనందన ఉరుక్రమస్య చరితం శ్రోత్రిణాం అగమోచనం. ఓ మహారాజ పరీక్షిత, ఈ విధంగా నేను నీకు ఇప్పుడు వామన దేవుడి యొక్క అద్భుత కార్యాలు అన్ని లీలలు మొత్తం సంపూర్ణంగా వర్ణించాను. ఇప్పుడు దీని యొక్క శృతి విన్నారు కదా మీరందరూ కూడా. సో ఇలా పరీక్షిత్ మహారాజు విన్నాడు. సుఖదేవ్ గోస్వామి ఇప్పుడు ఫైనల్ గా ఫలశ్రుతి విన్నందుకు గల రిజల్ట్ మీకు ఏమి లభిస్తుంది, ఏం లాభం, వామన దేవుడి యొక్క లీలలు వింటే ఏం లాభం, ఇంకా దాని యొక్క మహిమ, దాని విశేషాలు ఇప్పుడు చెప్తారు ఫైనల్ గా. ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, దోస్ హూ హియర్ అబౌట్ దిస్ ఆర్ సర్టన్లీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద రిజల్ట్స్ ఆఫ్ సిన్ఫుల్ యాక్టివిటీస్. మీ పాప కర్మల యొక్క ఫలాలన్నిటి నుంచి కూడా మీరు ముక్తులైపోతారు వామన లీలను వింటే. సో నెక్స్ట్ వచ్చేసి 29వ శ్లోకం. పారం మహిమ్న ఉరు విక్రమతో గృణాను యః పార్థివాని విమమే సరాజాంసి మర్త్యః కిం జాయమాన ఉత జాత ఉపైతి మర్త్య ఇత్యాహ మంత్రదృగ్ఋషి పురుషస్య యస్య. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే బద్ధ జీవాత్మలు ఉన్నారో, మృతి చెందుతారో, వాళ్ళెవరు కూడా ఇలా వామన దేవుడు త్రివిక్రముడు యొక్క మహిమల్ని ఎవరు కూడా అర్థం చేసుకోలేరు, లెక్క పెట్టలేరు. ఎలాగైతే ఈ యొక్క సృష్టిలో లేకపోతే పృథ్వీ పైన ఉన్న అన్ని పరమాణులు ఎన్ని ఉన్నాయనేది లెక్క పెట్టగలుగుతామా? లెక్క పెట్టలేము. అలాగే భగవంతుడి లీలలు కూడా మనం లెక్క పెట్టలేము. సో ఈ విధంగా నో వన్ వెదర్ బార్న్ ఆల్రెడీ ఆర్ డెస్టైన్డ్ టు టేక్ బర్త్ ఈజ్ ఏబుల్ టు డూ దిస్. అంటే పుట్టిన వాళ్ళు, ఇంకా ముందు పుట్టబోయే వాళ్ళు, ఏ మనుషులు కూడా, ఎవరైతే నార్మల్ బద్ధజీవులు ఎవరు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు అనేసి ఇక్కడ వశిష్ఠులు, ఇక్కడ గొప్ప ఋషి అయిన వశిష్ఠులు ఈ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట.
సో వశిష్ఠముని ఆయన ఒక మంత్రం ఇచ్చాడంట విష్ణువుకి సంబంధించి. నతే విష్ణోర్జాయమానో నజాతో మహిమ్న పరామనందమాప. ఎవరు కూడా భగవంతుడు విష్ణువు యొక్క అసాధారణమైన లీలల యొక్క అంతు ఎవరికి చిక్కదు. ఎంత లీలలు ఉన్నాయి, ఎన్ని లీలలు ఉన్నాయి భగవంతుడివి, ఎవరు కూడా కనిపెట్టలేరు. అన్ని అనంతమైన లీలలు ఉంటాయి విష్ణువుకి, ఎవరికి కూడా కంప్లీట్ గా ఎవరికి తెలియదు. సో ఈ విధంగా అది ఎవ్వరు కూడా దాన్ని కనిపెట్టలేరు. అటువంటిది ఇక్కడ కొంతమంది మూర్ఖులు, వైజ్ఞానికులు వాళ్ళు పరిశోధనలు చేసి భగవంతుణ్ణి, ఆయన సృష్టిని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి, ఆయన లీలలు అన్ని తెలుసుకోవాలని ఉత్సాహం చూపిస్తూ ఉంటారు కదా. ఇదంతా ఒక మూర్ఖత్వం అన్నమాట, మూర్ఖుల యొక్క లక్షణం. ఎప్పుడో వశిష్ఠముని ఈ విషయాన్ని చెప్పేశారు. ఇప్పుడు కానీ భవిష్యత్తులో ఎవరు కూడా సంపూర్ణంగా భగవంతుడి ఆయన లీలని, అసాధారణమైన లీలలు ఎప్పుడు అర్థం చేసుకోలేరు. ఎలా జరిగేది, ఎలా చేశాడు భగవంతుడు. సో అందుకనే ఇలాంటి లీలలు మనం విన్నప్పుడు ఆనందంతో సంతృప్తి చెందాలి. అందుకనే భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, విష్టవ్యాహం ఇదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. ఒక అంశం, నా యొక్క అంశంతో ఈ యొక్క మొత్తం సృష్టిలో నేను వ్యాపించి ఉన్నాను, ఇంకా మొత్తం సృష్టిని కూడా నేను ధరిస్తున్నాను. కాబట్టి భగవంతుడు యొక్క లీలా శక్తిని మనం ఎప్పుడు కూడా అంచనా కూడా వేయలేము అనమాట. అదే ఇక్కడ చెప్తున్నాడు, ఎవరు అంచనా వేయలేరు. ఇంకా ఇదంతా కూడా మీరు చూసే ఈ భౌతిక ప్రపంచాన్ని అంచనా వేయలేదు. భౌతిక ప్రపంచాలు చేసే లీలల్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోలేము. ఇది ఇంకా భగవంతుడు యొక్క సృష్టిలో ఒక వంతే, నాలుగు వంతుల్లో ఒక వంతు భాగమైంది. కాబట్టి ఇంకా 3 వంతులు అయితే భగవంతుడి సృష్టి ఆధ్యాత్మిక జగత్తు. కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఈ విధంగా మన యొక్క బ్రహ్మాండంలో ఎన్నో ఇక్కడ లోకాలు, గ్రహాలు ఉన్నాయి. వీటిని మనం ఇంకా సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోయాం, అవునా. ఇక్కడున్న మన చంద్రుడినే కానీ, అంగారక గ్రహం కానీ, వీటిని మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం, రైట్. సో అందుకనే అనవసరంగా ఇలా భగవంతుడి కన్నా గొప్ప, మేము భగవంతుడి కన్నా గొప్ప పనులు చేయగలమని అనవసరంగా సమయము నష్టం చేసుకొని ఇలా వాగకూడదు అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదులు. నెక్స్ట్ 30వ శ్లోకం. య ఇదం దేవదేవస్య హరేర్ అద్భుత కర్మణః అవతారానుచరితం శృణ్వన్యాతి పరాం గతిం. ఓకే, ఇది వచ్చేసి 2వ ఫలశ్రుతి. మొదటి ఫలశ్రుతి ఏంటంటే అన్ని రకాల పాపాల నుంచి మీరు ముక్తులైపోతారు. నెక్స్ట్ ఏమవుతుందంటే, ఈ విధంగా భగవంతుడు హరి వామన దేవుడు, ఇంకా మిగతా వామన దేవుడు లాగా ఇంకా మిగతా భగవంతుడి యొక్క అవతారాలు ఎన్నో ఉన్నాయి. హరి యొక్క అవతారాలు, విష్ణువు యొక్క అవతారాలు, ఇవన్నీ ఏ అవతారాల గురించి మీరు విన్నా తప్పకుండా మీరు పైలోకాలకు వెళ్తారు, స్వర్గలోకాలకు వెళ్తారు, ఇంకా భగవద్ధామానికి కూడా తిరిగి వెళ్ళే అవకాశం ఉంది. సో ఈ విధంగా మీరు స్వర్గలోకి ప్రాప్తి, భగవద్ధామం ప్రాప్తి, ఇవన్నీ కూడా భగవంతుడి లీలను శ్రవణం చేసినంత మాత్రానే మీకు లభించేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో పరం గతి, శృణ్వాన్ యాతి పరం గతి, ఎవరు వింటే వాళ్ళకి పరం గతి లభిస్తుంది. పరం గతి అంటే ఇంకా భగవద్ధామమే. సో అందుకనే ఇక్కడ విశేషం అంటే ఇదే. సో మనకి భగవంతుడి లీలలు వినడం వల్ల ఎంత లాభమో చూసుకోండి. ఏ యజ్ఞాలు, మీరు స్వర్గానికి వెళ్ళాలనుకున్నా పెద్ద పెద్ద యజ్ఞాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ భగవంతుడి లీలలు విని కూడా వెళ్ళిపోవచ్చు స్వర్గానికి, మీకు అలాంటి కోరిక ఉంటే. లేకపోతే భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళిపోవచ్చు, భగవంతుడికి శుద్ధ భక్తి చేసుకోవాలి, సేవ చేసుకోవాలనుకుంటే. నెక్స్ట్ 31వ శ్లోకం. క్రియమానే కర్మణీడం దైవే పిత్ర్యేథ మానుషే యత్ర యత్రానుకీర్త్యత తత్తేషాం సుకృతం విదుః. సో ఈ విధంగా whenever the activities of Vamanadeva are described in the course, ఇప్పుడు ఇలాంటి వామనదేవుల లీలలు, మహిమలు, గుణమహిమల్ని ఎక్కడ కీర్తించాలి? ఎక్కడ కీర్తించినా సరే అది ఎటువంటి సందర్భంలో అయినా కీర్తించవచ్చు. ఒకవేళ అది మీరు ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుంది అనుకోండి. శుభకార్యం అంటే చాలా కార్యాలు జరుగుతాయి. అవి ఇక్కడ ఎన్నో రకాల శుభకార్యాలు, ఇంకా ఎన్నో రకాల కార్యక్రమాలు, క్రియలు జరుగుతుంటాయి.
ఒక్కొక్కసారి మీరు ఎలాంటి పూజలు, వ్రతాలు ఏమైనా దేవతల్ని పూజించడానికి యజ్ఞాలు ఏమైనా చేశారనుకోండి, అలాంటి శుభకార్యాలు ఏమైనా చేశారు ఇంట్లో దేవతల్ని సంతృప్తిపరచడానికి కానీ, భగవంతుని సంతృప్తిపరచడానికి కానీ, మీ పితృలని ఎవరైతే పితృలోకంలో ఉన్నారో వాళ్ళని సంతృప్తిపరచడానికి కానీ, లేకపోతే మీరు పెళ్లి చేసుకున్నా కానీ, పెళ్లిళ్ళు జరిగినా కానీ ఇంట్లో ఇలా ఏ శుభకార్యం జరిగినా కానీ అందులో మీరు ఈ వామనదేవ యొక్క చరిత్రం, ఇలాంటి భగవంతుడి యొక్క చరిత్రం, లీలల గురించి చర్చించుకుంటే అది అంతా దట్ సెరమనీ షుడ్ బి అండర్స్టూడ్ బి ఎక్స్ట్రీమ్లీ ఆస్పిషియస్. అంటే అప్పుడు మీరు ఏ కార్యమైతే చేస్తున్నారో ఇలా మీరు పితృల కోసం కానీ, దేవతల కోసం కానీ, ఇంకా ఎవరి సంతృప్తి కోసమైనా కానీ ఆ శుభకార్యం అనేది ఫలిస్తుంది. అప్పుడు అసలైన అది మంగళ శుభకార్యం అవుతుంది అనమాట. సో ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట. అందుకనే ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి భగవంతుడు ఇంకా దేవతల యొక్క ప్రీత్యార్థం చేసే శుభకార్యాలు. ఇంకొకటి వచ్చేసి పెళ్ళిళ్ళు, లేకపోతే బర్త్డేలు అంటే పుట్టినరోజులు, ఇలాంటి జన్మదినం ఇలాంటివన్నీ కూడా. లేకపోతే పితృలకి సంతృప్తిపరచడానికి ప్రీత్యార్థం అంటే శ్రాద్ధ, తద్దినం, పిండదానం, ఇవన్నీ. ఇలాంటివి అన్ని కార్యాల్లో కూడా ఇక్కడ ప్రభుపాదుల ద్వారా రాస్తున్నారు, చాలా మంది 3 రకాల కార్యాల్లో ఎంతో డబ్బు కూడా ఖర్చు చేస్తారు. అలా ఎంతో డబ్బు ఖర్చు చేసి ఎంతో వైభవంగా చేస్తే దానికన్నా కూడా దానితో పాటు ఒకవేళ ఇలా భగవంతుడి యొక్క వామన దేవుడు ఇంకా అటువంటి భగవంతుడి యొక్క లీలల యొక్క వర్ణన, కీర్తన, గుణమహిమల యొక్క అక్కడ చర్చ అనేది జరిగిందనుకోండి, అప్పుడు ఆ యజ్ఞం గాని, ఆ శుభకార్యం ఏదైతే గాని, అది ఏ కార్యమైనా సరే అండి, ఆ కార్యాల్లో ఎన్నో లోపాలు ఉంటాయి. ఆ లోపాలన్నీ కూడా తొలగిపోతాయంట. అంటే మనం ఇప్పుడు ఏ కార్యం చేసినా అంటే కర్మకాండానికి సంబంధించినవి కానీ, ఎలాంటివైనా కానీ, మీరు ఎంత పెద్ద వాళ్ళని తెచ్చి చేసినా, ఎంత ఖర్చు చేసినా కానీ అందులో ఎన్నో రకాల లోపాలు ఉంటాయి, మిస్టేక్స్ ఉంటాయి, లోపాలు ఉంటాయి. తద్వారా యాక్చువల్లీ చాలా కార్యాలు ఫలించవు ఆ లోపాల కారణంగా. కానీ మీరు ఒకవేళ అలా దాంతో పాటు మీరు ఆ కార్యంలో ఒక ముఖ్యాంశంగా ఈ భగవంతుడి లీల యొక్క చర్చ, ఆలోచన పెట్టుకున్నారనుకోండి, కీర్తన, అప్పుడు ఆ శుభకార్యం అన్ని రకాల అశుభాల నుంచి, అన్ని రకాల లోపాల నుంచి, అన్ని రకాల ఏవైతే తప్పిదాలు అన్నిటి నుంచి ముక్తి పొందుతుంది. రైట్. అందుకే ముందు కూడా ఒకసారి శుక్రాచార్య కూడా ఒప్పుకున్నాడు ఫైనల్గా, మీ నామము, మీ కీర్తన, మీ చరిత్ర యొక్క కీర్తన ఎక్కడ జరిగితే అక్కడ ఇంకా వేరే ఏ లోపాలు ఉన్నా అన్ని కూడా సర్దిద్దుకుంటాయి. సో అందుకని భగవంతుని నామము, భగవంతుడి యొక్క గుణమహిమల కీర్తన ఏ కార్యంలో అని చేయొచ్చు అనమాట. దానికి ఏదో పెళ్ళైనా సరే, తద్దినమైనా సరే, దేవతలకు పూజ అయినా సరే, ఏ యజ్ఞమైనా సరే, దీక్ష అయినా సరే, ఎక్కడైనా సరే అన్ని రకాల కార్యాల్లో హరినామ సంకీర్తం, లేకపోతే భగవంతుడి లీలల యొక్క చర్చ, సత్సంగం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చేయాలి. ఇది చేస్తే సక్సెస్ఫుల్. మీరు ఏ కార్యం చేసినా సక్సెస్ఫుల్. అందులో ఎన్ని మిస్టేక్స్ ఉన్నా అవన్నీ కూడా సెట్ అయిపోతాయి అన్నమాట. దీంతో ఈ యొక్క అధ్యాయం మరియు వామన దేవుడి యొక్క లీల చరిత్ర కూడా ముగుస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ మత్స్యావతారం, నెక్స్ట్ అధ్యాయం మొదలవుతుంది. ఇది లాస్ట్ అధ్యాయం. సో ఇది నెక్స్ట్ మనం చూద్దామంట. దీన్ని నెక్స్ట్ లాస్ట్ అధ్యాయాన్ని మేబీ నేను ఆలోచిస్తున్నాను, రేపు స్టార్ట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది ఇప్పటికన్నా. సో ఈరోజు కొంచెం తొందరగానే అయిపోతుంది. సో నో ప్రాబ్లం. ఈరోజు ఏకాదశి, అందరూ కూడా ఎక్కువ మాలలు జపం చేసుకుంటారు కాబట్టి ఈరోజు ఎక్కువ మాలలు జపం చేసుకోండి. నేను ఈరోజు ఇక్కడే ముగిస్తాను. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. శిల ప్రభు.